ద్వారకాధీశుని వైశాఖ మాస తిరు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఆలయ నిత్య కళ్యాణ మండపంలో దేవస్థాన అధికారులు, అర్చకులు, వేద పండితులు వేద సభను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు దంపతులు పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో రథోత్సవం, మరుసటి రోజున వేద సభను నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఆలయ ఆవరణలో స్వామి అమ్మవార్లను తొలక వాహనంపై ఉంచి అర్చకులు ప్రత్యేక పూలంకరణ చేశారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనాన్ని నిత్య కళ్యాణ మండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ సభావేదికపై ఏర్పాటు చేసిన రజత సింహాసనంపై కళ్యాణమూర్తులను ఉంచి విశేష అలంకరణ చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు హారతి పట్టారు. తర్వాత పండితులు అమ్మవార్ల గుణగణాలను కీర్తిస్తూ వేద మంత్రోచ్చరణ జరిపారు. అనంతరం వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు మంత్రపుష్పం సమర్పించారు. వేదసభ ముగింపులో అర్చకులను, పండితులను ఆలయ ఈవో త్రినాథరావు ఘనంగా సత్కరించారు. మురళీకృష్ణ అలంకారంలో ఉన్న చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు మురళీకృష్ణ అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే అశ్వవాహనంపై శ్రీవారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకట లక్ష్మీ నరసింహ శివకుమార శర్మ గారు కృష్ణేంద్ర వేణు గంగాధర వీర వెంకట సత్యనారాయణ. ఈ విద్వాంసులందరూ తెలిసిన పండితులు కనుక నేను చెప్పే మాటల మీద వారి ఏకాగ్రత ఎంతవరకు. దేవస్థాన ప్రధాన అర్చకుల పెట్టింది దేవస్థాన శ్రీకృష్ణ గారు, పుష్పాల్ గారు, సుదర్శన శ్రీనివాసాచార్య గారు, అగ్నిహోత్రం